చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాలిటెక్నిక్ అంటే డిప్లొమాలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంటే సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? వాటి సబ్ బ్రాంచెస్ అంటే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి ఉంటాయి కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో కానివ్వండి, మీ డిప్లొమా ఛానల్ ఏపీటీజీది ఏదైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందో దాంట్లో కానివ్వండి, జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయామండి. ఇక టాపిక్‌లో వెళితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది పీఈసెట్ కౌన్సెలింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని. అందుట్లో ఒక బ్రాంచ్ వచ్చేసరికి సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. దాంట్లో సబ్ బ్రాంచెస్ ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, డిఎస్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా వాటి కిందే వస్తాయి. సిఎస్సి ఒకటి కాదండి. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇందాక చెప్పినట్టు. సిఎస్ అంటే సైబర్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా సిఎస్సి నుంచి వచ్చినాయే ఇవన్నీ కూడా. మరి ఇందులో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే సబ్జెక్టుల పరంగా ఏముండదు. 1-2 సబ్జెక్టులు మారతాయి అంతే. కోర్సు పేరు అది పిచ్చారు కానీ మీకు చదివే సబ్జెక్టులు మొత్తం కూడా సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఫస్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అందరికి కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒకటే సెమిస్టర్ ఉంటుందండి ఏపీలో. లాంగ్ సెమిస్టర్ అది. సమ్మర్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఎండ్ సెమిస్టర్. ఇక సెకండ్ ఇయర్ డైరెక్ట్ థర్డ్ సెమిస్టర్కి వెళ్తారు. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మొత్తం 6 సెమిస్టర్స్. అసలైతే 5 సెమిస్టర్లే. ఫస్ట్ ఇయర్ ఒకటే కాబట్టి. ఫస్ట్ ఇయర్లో 2 ఉంటే మీకు 6 సెమిస్టర్లు అవుతుంది. కానీ నెంబర్ మాత్రం మార్చారు అంతే. అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఉన్న తర్వాత మీకు ఈ సబ్జెక్ట్ డిఫరెన్స్ అనేది ఎక్కడ తెలుస్తుంది? సెకండ్ ఇయర్ నుంచి మారుతా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మరి ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల వాటి సబ్ బ్రాంచెస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ముందుగా ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం వల్ల వాటి బ్రాంచెస్ కూడా ఇప్పుడంతా కూడా మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ అనేది ఐటీ అనేది తగ్గిపోయి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి వాటి కో బ్రాంచెస్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయని గ్యారంటీ లేదు. కానీ ఈ ఏఐ టూల్స్ అనేవి నేర్చుకోవడం వల్ల ఈ కంప్యూటర్ సైన్స్ ద్వారా ఉండే ఐటీలో జాబ్స్ అలాగే ఉంటాయి. అయితే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మరి వీటి గవర్నమెంట్ జాబ్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ జెన్కోలో ఒకటో అరా ఉంటాయి, సెంట్రల్ వాటిలో ఉంటాయండి. ఎక్కువ శాతం ఉండవు. సిస్టమ్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాంటివి ఉంటాయి మీరు కావాలంటే. లేకపోతే గ్రూప్స్ ఇలాంటివి రాసుకోవచ్చు. అంటే అది కూడా బీటెక్ చేయాలి. అయితే ఇక ఇక్కడ ఏంటంటే మీకు డిప్లొమా అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నారు, లేదు మిగతా సబ్ బ్రాంచెస్ తీసుకున్నారు, లేకపోతే సిఎస్సిఏ చదివారు. అప్పుడు మీకేంటంటే సైబర్ సెక్యూరిటీ లాంటి జాబ్స్ సాఫ్ట్వేర్లో వస్తాయి డిప్లొమా అయిపోయిన తర్వాత. వద్దు నేను బీటెక్ చదువుకుంటా అంటే డైరెక్ట్గా సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ కింద మీకు బీటెక్లో అడ్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 3 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ బీటెక్. సో డిప్లొమా 3 ఏళ్ళు, బీటెక్ 3 ఏళ్ళు, మొత్తం 6 సంవత్సరాలు. అయితే డిప్లొమా అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. నేను అబ్రాడ్ వెళ్తాను అంటే మీరు లండన్ వెళ్ళొచ్చు, లేకపోతే అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయంటే అటు వెళ్ళొచ్చు. ఇంకా ఇంకా చాలా చాలా చోట్లకి ఐర్లాండ్ సైడ్ కూడా, ఆస్ట్రేలియా సైడ్ కూడా వెళ్తే మీకు జాబ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సిఎస్సి తీసుకోవడం వల్ల నిలకడ లేని ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అయితే ఇప్పుడు కొంచెం సాఫ్ట్వేర్ డౌన్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది కూడా ఈ కోర్స్ ఈజీగా ఉంటుందట కదా అని చెప్పేసి అంటారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇంటర్మీడియట్కి దీనికి కంపారిజన్ లేదండి. ఇంటర్లో మ్యాథ్స్ ఉంటుందని చెప్పేసి డిప్లొమా సిఎస్సిలో ఉండదు అనుకొని చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. లేదు, మ్యాథ్స్ 2 ఉంటాయండి ఇక్కడ, M1, M2. ఇంకా కొన్ని మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. సో అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్కి అప్లై చేసేది.
ఇక ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేవి డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఈజీగా ఉంటాయి అనుకోవటం మీ అవివేకం. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చాలా టఫే. కాకపోతే బీటెక్తో పోల్చినట్టయితే డిప్లొమా కొంచెం తక్కువ టాపిక్స్ ఉంటాయి, తక్కువ కష్టం ఉంటుందన్నమాట. కంపేర్ టు ఇంటర్మీడియట్ డిప్లొమా ఈజ్ డిఫికల్ట్. అయితే ఇక్కడ ఏంటంటే డిప్లొమాకి వాల్యూ ఎక్కువ ఉంటుందా, ఇంటర్మీడియట్కి వాల్యూ ఎక్కువ ఉంటుందా అంటే నేను ఖచ్చితంగా అయితే డిప్లొమాకే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఉద్యోగం చేయడానికి ఇలాంటివి కుదరదండి. కానీ డిప్లొమా అయిన తర్వాత మీరు లక్షల్లో కూడా ఉద్యోగానికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి సిఎస్సి తీసుకుంటే మీరు సిఎస్సి సైడు మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ జాబ్కి వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ సైడ్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు, అలాగే ఇంకా జావాలు, డాట్ నెట్లు ఇవన్నీ కూడా మీరు చేసేయచ్చు అనమాట. ఇక ఏఐఎంఎల్ వీటికి సంబంధించిన వాటికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ శాతం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. అయితే డిప్లొమా ఉందనుకోండి, డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇక్కడ మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు డిప్లొమా తర్వాత బీటెక్ చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు డిప్లొమాలో సిఎస్సి తీసుకుంటారు కాబట్టి దాని సబ్ బ్రాంచెస్ తీసుకుంటారు కాబట్టి కంపల్సరిగా అవే బ్రాంచెస్ మీరు బీటెక్లో తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమాలో సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే బీటెక్లో సిఎస్సి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏఐఎంఎల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డేటా సైన్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మిగతాయి కూడా సిఎస్సి తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ బీటెక్లో ఏఐఎంఎల్ ఇలా తీసుకోవచ్చు. కానీ సిఎస్సి తీసుకొని బీటెక్లో ట్రిపుల్ తీసుకుంటా, ఈసీ తీసుకుంటా, మెకానికల్ తీసుకుంటా, సివిల్ తీసుకుంటా అంటే మాత్రం దొబ్బదు. అది జరగని విషయం. సో అందుకని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇవి సెలెక్ట్ చేసుకోండి. అయితే డిప్లొమాలో ఒక కంప్లీట్ సెమిస్టర్ ఏపీలో మీకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సబ్జెక్ట్‌లు ఉండవు నాకు తెలిసి. అంటే ఇక్కడ రెగ్యులేషన్ అని ఉంటదనమాట. ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి రెగ్యులేషన్ C23, C16, C20, C23లో C23 లేటెస్ట్ రెగ్యులేషన్. దాని తర్వాత ఇప్పుడు రాబోయేది C26 అయ్యి ఉండొచ్చు. మీతోనే మొదలవచ్చు. పర్టికులర్ టైం ఉంటుంది ఆ రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ వచ్చిన తర్వాత సబ్జెక్టులు ఉంటాయా, ఉండవా అని అప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉండదు అనుకోవటం అనేది మీ అవివేకం అండి. సో ఇంటర్మీడియట్‌లో ఉండేది ఫస్ట్ ఇయర్‌లో ఒక సబ్జెక్టు, సెకండ్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్. కానీ ఇక్కడ ఇంజినీరింగ్‌లో కూడా M1, M2 ఉంటాయి. వీటితో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంటుందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అయితే ఫస్ట్ ఇయర్‌లో వచ్చేసరికి కామన్ సబ్జెక్ట్‌లే మీరు 10th క్లాస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ వాడికి అడ్వాన్స్డ్ ఉంటాయి. మ్యాథ్స్ కూడా ఎక్కువ దానికి అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకేనా? సో కష్టపడితే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందండి. కష్టపడకుండా గాలికి వదిలేసి ఏదో 10th క్లాస్‌లో ఈ బిట్లు చూపించారు, కాపీ కొట్టొచ్చు, అది పాస్ అయిపోయాం అనుకుంటే మాత్రం దెబ్బ అయ్యేది మీరే. ఎందుకంటే డిప్లొమా ఈజ్ నాట్ సచ్ ఈజీ టు గెట్ పాస్. ఓకేనా? ఓవరాల్‌గా ఇది.